హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మటన్ కర్రీ వండాను, చూపిస్తాను. ఇది మేక మాంసం, గోట్ మీట్. పావు కిలో వండాను. పావు కిలోకి సరిపడి కొలతలు అవి చెప్తాను. ఇద్దరికి ఈజీగా కంఫర్ట్గా సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ఇది పూర్వం పద్ధతే, పాత పద్ధతే. పావు కిలో మటన్ మనకు కావాల్సిన పెద్ద ముక్కలు ఇస్తారు మనం కొన్నప్పుడు. అవి మనం చిన్న చిన్న కట్ చేసుకుని కావాల్సిన సైజు అంటే క్యూబ్స్లా కట్ చేసుకుని కడిగేసి బాగా 4-5 సార్లు కడిగేసి పెట్టాను. తర్వాత ఒక ఉల్లిపాయ సరిపోతుంది. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూను. పావు కిలోయే కాబట్టి అన్నీ చూసేసుకోండి. కమ్మున ఎక్కువైతే బాగోదు. చూడండి, పాత కారం, కొత్త కారం కలర్ ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది కొత్త కారం. ఒక టీ స్పూను పచ్చికారం, ధనియాలు ఏమి వేయకుండా ఆడిచ్చిన పచ్చికారం అన్నమాట. ఇది నేను కూరలో వాడేదంతా పచ్చికారమే వాడతాను. 1/2 టీ స్పూను సాల్ట్. బాగా జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం ఎక్కువైనా బాగోదు. తగ్గించి వేసుకోండి, అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. దీనికి కరెక్ట్గా 1/2 టీ స్పూను సరిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ గ్రైండ్ చేసుకుందాం. 4 వెల్లుల్లి రేకులు వేసాను. అల్లం చిన్న ముక్కలు 2 వేసాను. ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కోసాను. సో కొద్దిగా ఉంచేసాను, మొత్తం పట్టలేదు. అవి ఉండిపోయినాయి, మళ్ళీ సరిపోతుంది. గ్రైండ్ చేసాను, పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ మటన్లో వేస్తున్నాను. కొద్దిగా గిన్నె కడిగి నీళ్ళు పోస్తున్నాను. చాలా కొంచెం ఒక 10 టేబుల్ స్పూన్ నీళ్ళు అంతే. అసలు నీరు అవసరం ఉండదు. మటన్ కడాయిలో ఉన్న నీరుతోటి ఉడికిపోతుంది. జస్ట్ మిక్సీ జారులో పేస్ట్ ఉందని కొద్దిగా వేసాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన వలన ఏంటంటే ముక్క విడిపోకుండా ముక్క షేప్ మారదన్నమాట. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే బాగా కలిపేసుకుని, ఇదైతే మటన్ ముదురుగా ఉంది. 5 విజిల్స్ వరకు వచ్చింది. మీరు మటన్ బాగా లేతగా ఉంటే చూసుకోండి. మటన్ బట్టి లేత మటన్ అయితే 3 విజిల్స్ సరిపోతుంది. ఇది 5 విజిల్స్కి ఉడకబెట్టాను. అది ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీద పెట్టిన తర్వాత అది అయ్యేలోపు మసాలా రెడీ చేసుకుందాం. ఒక 1.5 టీ స్పూన్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ సోంపు, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న జాపత్రి ముక్క, దాల్చిన చెక్క 1 ముక్క. ఇది ఒక్కసారి పొడిగానే డ్రై రోస్ట్ చేసుకుందాం. మనం కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్ అయ్యే లోపల ఇది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మాడకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి.
చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటాను. దీనిలో ఇప్పుడు ఏం వేస్తానంటే కసూరి మేతి. ఇది కసూరి మేతి నేను ఇంట్లో చేసుకున్నదే. అంటే మెంతికూర కట్టలు తెచ్చుకున్నప్పుడు పప్పులో వేసాక మిగిలినవి ఉంటాయి కదా, అవి ఆరబెట్టేస్తాను. ఆరబెట్టి అలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇది అలా 4-5 సార్లు ఆరబెట్టి చేసుకున్నాయి. చూడండి కలర్ డిఫరెన్స్ ఉంది. ఊరికే ఒక స్పూన్ డ్రై కసూరి మేతి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ప్రెషర్ కుక్కర్ ఇది. దీనికి పోపు ఏంటంటే ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసి పక్కన పెట్టుకోండి. కుక్కర్ అయిపోయింది, చల్లారింది కూడా. ఇప్పుడు మూత తీసి సాల్ట్ చెక్, ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిపోయింది బాగానే. సాల్ట్ కూడా చెక్ చేశాను, సరిపోయింది. ఇది మళ్ళీ ఒకసారి పొయ్యి వెలిగించుకుని ఈ మసాలా పొడి, మనం రెడీ చేసుకున్న మసాలా పొడి వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా ఉడకనివ్వండి. ఈలోగా తాలింపు పెట్టుకుందాం. ఆ లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికేసరికి మీకు మసాలా ఫ్లేవర్ అంతా ముక్కకు పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగుతుంది. పక్కన చికెన్ ఉడికేలోపు పోపు పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకుని మటన్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసాక ఈ మసాలా రెడీ అన్నం కానీ చపాతీ కానీ ఏం కావాలంటే అది రెడీ చేసుకోవచ్చు. మనకి మొత్తం వంట అంతా ఈజీగా అయిపోతుంది. వేగిపోయింది పోపు. మటన్ కర్రీ కూడా మరీ గ్రేవీ డ్రై అయిపోయినా బాగోదు, కొంచెం గొజ్జుగా ఉంటేనే బాగుంటుంది. అయిపోయింది పోపు. కూరలో వేసి కలిపేసుకుంటాం, అంతే. సర్వ్ చేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అలా చూడండి, టెక్స్చర్ అలా ఉంటే సరిపోతుంది. మరీ డ్రై అయిపోనివ్వకండి. ఆఫ్ చేస్తాను. కాసేపటికి కొంచెం పీల్చుకుంటుంది, గ్రేవీ తగ్గుతుంది కాసేపటికి. అది రెడీ అయిపోయింది. ట్రై చేస్తారా మటన్ కర్రీ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.